ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం పోవాలంటే వేతనంతో కూడిన బడికి లీవులు మినీ సెంట్రల్ మెయిన్ సెంటర్లుగా ఐసీడీఎస్ బడ్జెట్ నా పేరు సంపూర్ణ, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము 39 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చొని సమ్మె చేస్తున్నామండి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి మా మీద కనికరం కలగలేదు. ఈరోజు మీరు అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠిస్తున్నారు. అది మంచిదేను, మాకు కూడా సంతోషము. కానీ ఆయన ఆశయాలు కూడా మీరు పాటిస్తే చాలా సంతోషిస్తామండి. ఆయన ఆశయాలు ఏం చెప్పారు? పేద వాళ్ళకి న్యాయం చేయాలని, ఎస్టీ మైనార్టీ వాళ్ళని గుర్తించాలని, స్త్రీలకి న్యాయం జరగాలని ఆయన చెప్పారు. ఆయన చట్టంలో చెప్పున్నారు. కానీ మీరు అవి పాటించకుండా 125 విగ్రహాన్ని, ఏమి జీవము లేని విగ్రహాన్ని పెడుతున్నారు మీరు. కానీ ఆయన ఆశయాలు మీరు పాటించాలి కదా. ఆయన ఆశయాలను అడుగుజాడల్లో నడిస్తే అది చాలా సంతోషం కదా. విగ్రహం పెడితే సంతోషమేనండి. మీరు ఇలా చేయటం, స్త్రీల మీద ఇట్లాగా మీరేం పట్టించుకోకుండా 39 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చోంటే మా బాధలు, మా కష్టాలు, మా గోడు వినకుండా మీరు ప్యాలెస్లో కూర్చొని మీ సొంత పనుల మీద మీరు చూసుకుంటున్నారు. మా మీద మీరు దృష్టి పెట్టట్లేదండి. ఇది చాలా అన్యాయం అండి. ఈరోజు మా కడుపు మంటతో మేము రోడ్లకు ఎక్కున్నామండి. 11,500తో మేము బ్రతకలేకపోతున్నాం. ఈ పెరిగిన రేట్లను బట్టి మీరు దయ ఉంచి మాకు మా జీతం మీరు మమ్మల్ని దృష్టి పెట్టి మా గురించి ఆలోచించి మా దగ్గరికి వచ్చి, మా రాష్ట్ర నాయకులు నిరవర దీక్షల్లో సమ్మెలో ఉన్నారండి. వాళ్ళు నిరవర దీక్షలు తీస్తున్నారు. వాళ్ళు తిండి లేకుండా 3 రోజుల నుంచి ఇలాగే ఉన్నారు. సొమ్ము సిల్లిపోతున్నారు, అనారోగ్యంతో ఉన్నవారు. అయినా కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎందుకంటే మాది న్యాయమైన కోరిక కాబట్టి, న్యాయమైన డిమాండ్ కాబట్టి, ఈ చాలని జీతంతో బ్రతకలేకపోతున్నాం కాబట్టి మీ ప్రభుత్వం కనికరించి మా మీద జీతాలు పెంచాలని, మాకు న్యాయం తీర్చాలని, అప్పటి వరకు మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎస్మా పెట్టి ఎన్ని సమ్మెలు చేసినా మేము తగ్గేదే లేదని, మీరు మా జీతం పెంచి మా వేతనాలు పెంచితేనే మేము ఇళ్ళకి పెడతామని, అంగన్వాడీ కేంద్రాలు మేము తీస్తామని ఈ దినాన్ని మేము హామీ ఇస్తున్నామండి. గురించి సమ్మె చేస్తున్నాం. కానీ మా గురించి ఒక్కరావు కూడా సీఎం గారు ఆలోచించట్లేదు. మేము చేసే పని ఏందో అన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా ప్యాలెస్లో ఉన్నాడు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలా. అసలు మా మంత్రులే బయటకు రావటం లేదు. అసలు ఆమెకు తెలుసు మేమేం చేసేది. ఆమె కూడా సీఎం గారికి చెప్తుందో లేదో మాకైతే తెలియదు. ఈ బొత్స సత్యనారాయణ, ఈ సద్దలో వీళ్ళు సంబంధం లేని మంత్రులు, మా డిపార్ట్మెంట్కి సంబంధం లేని మంత్రులందరూ మాలో కలగజేసుకుని జూన్లో వేస్తాం, జులైలో వేస్తాం అంటుండ్రు. జూన్లో ఆయన పెంచుతాడని మాకు ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చాడా, జీవో ఇచ్చాడా? అలాగే జీవో ఇమ్మను, జూన్లో ఇంత పెంచుతామని జీవో ఇమ్మను, మేము అట్నే విధుల్లో జాయిన్ అవుతాం. మేము చేసే పని అసలు ఆయనకు తెలుస్తుందా? ఉదయం 9 నుంచి రాత్రి 1 గంట 2 గంటలకు కూడా నిద్రపోకుండా మేలుకొని ఫోన్లో వర్క్ చేస్తున్నాం మేము. చిన్న బిడ్డలు, గర్భవతులు, బాలింతలు, బరువులు, ఎత్తులు ఎన్ని అప్లోడ్ చేస్తున్నాం ఆన్లైన్లో. అన్నీ చూస్తున్నాడు కదా ఆయన. ఎఫ్ఆర్ఎస్ ఒకటి పెట్టాడు. గర్భవతులు వాళ్ళు నెలలు నిండోళ్ళు నెలకు పోయి మేము ఎఫ్ఆర్ఎస్ తీయాలా. అట్లాగే బాలింతలు వాళ్ళు డెలివరీ హాస్పిటల్లో ఉంటే అక్కడ పోయి మేము ఎఫ్ఆర్ఎస్ తీసి వాళ్ళకి స్టాక్ పంచాలా. అక్కడ వాడడానికి ఛార్జీలు అన్నీ ఈయన ఇస్తున్నాడా మాకు? ఇది గత ప్రభుత్వంలో 10,500 ఉండింది మాకు. ఈయన వచ్చి 1,000 రూపాయలు పెంచాడు. 11,500 ఇస్తా. మళ్ళీ తప్పుడు ప్రచారాలు 4,500 పెంచాను నేను వచ్చి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు సీఎం గారు. అది చాలా అన్యాయం. ఒక్కసారి ఆలోచించాలా. నా 39 రోజుల నుంచి మహిళలు మేమంతా టెంట్ల కింద కూర్చొని మేమెంత బాధపడతా. క్రిస్మస్ లేదు, జనవరి లేదు, భోగి పండుగ లేదు,
కడప పండగ లేదు, ఏమీ లేదు, మా బిడ్డలకు లేదు పండగలో. మేము ఇంత అన్యాయంగా బాధపడతాం మేము ఉంటే మా గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాడు కదా, ఆయన ఆశయాలు కూడా పాటించాలి కదా. ఇప్పుడు జిల్లా నుంచి బస్సులు పెట్టాడు, ఒక్కొక్కరికి మహిళలకు 500, పురుషులకు 500 ఇచ్చి బస్సుల్లో ఎక్కించుకోబోతున్నాడు. మంచిదే, తీసుకోపోయినందుకు మాకు కూడా సంతోషమే. కానీ ఆయన ఆశయాలు కూడా పాటించాలి కదా. ఆయన ఈ వంతన ఎస్సీ ఎస్టీ మహిళలను బాధ పెట్టమన్నాడా? తెలియదా సీఎం గారికి? ఒక్కసారి మా పనిని గుర్తించి మా పనికి తగ్గ వేతనాన్ని పెంచాలని మేము వేడుకుంటున్నామండి. ఆయన చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. మా సెంటర్లో గొబ్బు కొట్టిపోతున్నాయి, స్టాక్ దించారు కానీ బంచే దిక్కు లేదు. తల్లులు బిడ్డలు మా కాళ్ళు పట్టుకుంటున్నారు మేము వస్తుంటే పంచమని. కనీసం తల్లుల కోసమైనా కూడా సచివాలయంకి ఇచ్చాడు, వాళ్ళు ఏమైనా బస్తున్నారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.